అందరికీ నమస్కారం. నా పేరు కోనశెట్టి హరి రాయల్, జనసేన నాయకుని. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ మీద. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఇంకా మిగతా ఒక 2-3 స్టేజ్లు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ స్టేజ్లకు మనం మన సాయంగా వృధాపత్తి సాయంగా మోడీ గారికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే మోడీ లాంటి నాయకుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలా. సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసి నాశనం చేసింది. కనుక మోడీ అనే ఒక వ్యక్తి వచ్చితే ఎంత దేశంగా స్ట్రాంగ్ అయింది. ఆయన మీద ఏం చేస్తున్నారంటే ఒక రూమర్ ఏందిరా అంటే ఆయన లక్షల కోట్లు కంపెనీలకు రద్దు చేశాడంట. దాని గురించి ఒకటి తెలుసుకుందాం. నరేంద్ర మోడీ వచ్చేటప్పుడు బ్యాంకింగ్లు ఎన్పిఏ 12% ఉన్నాయి. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే రాని బాకీలు. అంటే 100 రూపాయలు ఇస్తే 12 రూపాయలు రాని బాకీలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థను అత్యంత స్ట్రాంగ్గా తయారు చేశాడు. ఓన్లీ 2% మాత్రమే ఎన్పిఏగా ఉన్నాయి. దాని గురించి నాకు సబ్జెక్ట్ అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ ఏంటంటే ఏదో ఒక విమర్శలు చేయాలా, మోడీని వాళ్ళని రద్దు చేశాడు వీళ్ళు రద్దు చేశాడని చెప్పాలా. ఒకటే చెప్తున్నా, మోడీ అనేది ఉంటే మన రాష్ట్రం, మన దేశం, మన రాష్ట్రాలు అన్నీ బాగుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నథింగ్ బట్ అమెరికానో, చైనానో, రష్యానో ఇలా ఏజెంట్లు వీళ్ళందరూ చేసుకుని మన దేశ ద్రోహం చేస్తున్నారు. కాబట్టి మోడీ లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలా. కాబట్టి మనందరం కూడా మోడీ లాంటి వ్యక్తిని సమర్థిద్దాం. బ్యాంకులు, కార్పొరేటర్ లోన్లు రద్దు చేశాడు, అవి రద్దు చేశాడు. బ్యాంకింగ్ లోన్ ఎవరికి రద్దు చేయలేదు, ఎంత పుకార్లు మాత్రం చేస్తున్నాడు. కాబట్టి మోడీ గారికి ఓటేద్దాం, మళ్ళీ మోడీ ప్రభుత్వం తెచ్చుకుందాం. జై హింద్, జై